గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సరే, ఈరోజు మేము చెప్తున్నటువంటి టాపిక్ ఈ టీఎల్ఎం ప్రైమరీ క్లాస్కి సంబంధించి ప్రైమరీ ఆపరేషన్స్, మ్యాథ్స్లో సంబంధించినటువంటి ప్రైమరీ ఆపరేషన్స్, అట్లాగే ఫండమెంటల్స్, గ్రేటర్ దాను, లెస్ దాను, ఈక్వల్, ఇవి కూడా దీంట్లో ఈ ఒక్క ఇన్స్ట్రుమెంట్ తోటి ఆల్ ఇన్ వన్ అని దీనికి పేరు పెట్టాం. ఈ ప్రైమరీ ఆపరేషన్స్ అన్నీ కూడా దీంట్లో చెప్పచ్చు. ఎడిషను, సబ్ట్రాక్షన్, సార్ ఇట్లా ఆల్ ఇన్ వన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్, ఇవన్నీ కూడా బై బ్యాలెన్సింగ్ ప్రిన్సిపల్ మీదే ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఎడిషన్స్ చూస్తున్నామండి. 3 + 6, ఇంతకుముందు ఉన్నటువంటి బ్యాలెన్స్ కాస్త ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఈ 3 + 6 = 9 దగ్గర ఇంకొక వెయిట్ వేసినట్లయితే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి. దేర్ఫోర్ 3 + 6 = 9 అని చెప్పచ్చు. అట్లాగే దీన్నే సబ్ట్రాక్షన్గా కూడా చూపించవచ్చు. 9 - 3 = 6. ఈ 3 ఒక్కటే ఉంచినట్లయితే మళ్ళీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. 3 ఈజ్ లెస్ దాన్ 9, 9 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అని చెప్పచ్చు. ఇప్పుడు 9 - 3 ఎంత అవుతుంది అంటే సొల్యూషన్ 6 దగ్గర వేస్తే మళ్ళీ ఇది బ్యాలెన్స్ అవుతుంది. దేర్ఫోర్ 9 - 3 = 6, 9 - 6 = 3. ఒకేసారి రెండు లెక్కలు కూడా పిల్లలకి కొంచెం అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మల్టిప్లికేషన్స్ కూడా చెప్పచ్చండి. 2 3s, ఇక్కడ 9 ఉంది, ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దేర్ఫోర్ 2 3s ఈజ్ లెస్ దాన్ 9, 9 కంటే తక్కువ ఉంటుంది 2 3లు అనేటటువంటిది. దాన్ని తీసుకొచ్చేసి 6 దగ్గర పెట్టినట్లయితే 2 3లు 6 బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి 2 3s are 6. ఇట్లా మల్టిప్లికేషన్స్ అన్ని టేబుల్స్ చెప్పచ్చు. లైక్ దట్ డివిజన్స్ కూడా చెప్పచ్చు అండి. నేను 15 దగ్గర దీన్ని తీసుకుంటున్నాను. 15 / 3 1 టైం డివిజన్ చేసాం. లేదా 5 తీసుకుంటున్నాను సార్. 15 / 5, 5 1s are 5, 5 2s, 5 3s. Now it is balance. Therefore 15 / 5 = 3. Coefficient 3 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ గంగాధర్ బాబు, జెడ్పీ బాయ్స్ హై స్కూల్, మాచర్ల, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్.